అంశం కూడా కీలకం కావడంతో టూర్ల స్పీడ్ మరింత పెరిగింది. ఇప్పటికే 4 విదేశీ టూర్లు వేసిన బాబు వచ్చే వారం తన టీంతో చైనా వెళ్తున్నారు. సాధారణంగా విదేశీ టూర్లు అంటే తెగ ఉత్సాహపడే అధికారులు సీఎంతో ఫ్లైట్ ఎక్కేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. ఎగురుకుంటూ వెళ్లాల్సిన వారు ఎందుకు డీలా పడుతున్నట్లు. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ టూర్ల స్ట్రైక్ రేట్ పెరిగిపోతోంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాలేదు, కానీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాధినేత 4 సార్లు ఫారెన్ టూర్లు చుట్టొచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత సింగపూర్ వెళ్లిన బాబు బృందం తరువాత జపాన్ దావోసుల్లో పర్యటించింది. రాజధాని మాస్టర్ ప్లాన్ పై చర్చించేందుకు గత నెల కూడా చంద్రబాబు మరోసారి సింగపూర్ వెళ్లొచ్చారు. చంద్రబాబుతో పాటు కనీసం 10 నుంచి 15 మంది ఫారెన్ టూర్ కు ఫ్లైట్ ఎక్కుతున్నారు. పేషీలోని ముఖ్యాధికారులతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు కూడా విదేశీ టూర్లలో బాబు వెంట ఉంటున్నారు. ఇక మంత్రులు నారాయణ, యనమల, పరకాల సరే. దీంతో ఏ టూర్ తీసుకున్నా కనీసం 10 మందికి తక్కువ ఉండడం లేదు. సాధారణంగా ఏదో ఓ కారణం చెప్పి అధికారులు, నేతలు విదేశీ పర్యటనలకు వెళుతూ ఉంటారు. తీవ్ర విమర్శలు వస్తున్నా కొన్నిసార్లు కారణాలు వెతుక్కోనైనా ప్రభుత్వ సొమ్ముతో ఫారెన్ టూర్లకు వెళ్లొస్తూ ఉంటారు. ఏడాది పొడవునా ఉరుకుల పరుగుల జీవితంలో ఆ మాత్రం రిలాక్సేషన్ లేకుంటే ఎలాగన్నది కొందరు అధికారుల అభిప్రాయం. టూర్ ఛాన్స్ వస్తే ఉన్నతాధికారులు అస్సలు వదులుకోరు. ఒఫీషియల్ టూర్ అయినా ఆ 4 రోజులు కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. కానీ సీఎం చంద్రబాబుతో టూర్ అంటే మాత్రం అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. సీఎంతో టూర్కెళ్లినా సుఖం ఉండటం లేదని వారు వాపోతున్నారు. కాస్త రిఫ్రెష్మెంట్ కోసం ఆ టూర్ ఉపయోగపడకపోగా దేశం కాని దేశంలో టెన్షన్ తప్పటం లేదని వారు గుసగుసలాడేసుకుంటున్నారు. రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేకపోగా ఫారెన్ కెళ్లినా పని భారం మరింత ఎక్కువవుతోందట. దీనికి తోడు అసలే డిసిప్లిన్ విషయంలో కఠినంగా ఉండే చంద్రబాబుతో టూర్కెళ్లినా ఉపయోగం లేదంటున్నారు అధికారులు. ఏం సార్, టూర్ ఎలా జరిగిందని సహచర అధికారులను, సన్నిహితులను అడిగితే చెప్పడానికి ఏముందన్నట్లు గాఢంగా నిట్టూరుస్తున్నారట. మామూలుగా సచివాలయంలో ఉంటేనే నిమిషం కూడా విరామం ఇవ్వని ఏపీ సీఎం ఇక విదేశీ టూర్లో ఉంటే టీం మెంబర్స్ కు ఊపిరి పీల్చుకోలేనంత గ్యాప్ ఇవ్వడం లేదట. ఏ దేశానికి పోతే ఏముంది, 4 ఏసీ గదులు, 4 కాన్ఫరెన్స్ హాళ్లు, 2 హోటల్ గదులు చూడటం తప్ప అని జోకులేసేసుకుంటున్నారు అధికారులు. ఫారెన్ టూర్ అంటే కనీసం 4 నుంచి 6 రోజుల పాటు ఉంటుంది. కనీసం ఒక్కటంటే ఒక్క రోజైనా సరదాగా సైట్ సీయింగ్ కో, ఇతరాత్ర విహారానికో వెళదామంటే అధికారులు ఎవరికి అసలు సమయమే దొరకటం లేదట. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు ముగిసి హోటల్ కు చేరుకున్నా అక్కడ కూడా అప్పటికప్పుడు సమీక్ష పెట్టి ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నారట. ఆ రోజు పనుల్లో పురోగతి ఎంతవరకు ఉంది, నెక్స్ట్ డే ఏం చెయ్యాలంటూ తక్కువ మరో 2 గంటల పాటు మీటింగ్ లాగించేస్తున్నారట ముఖ్యమంత్రి. స్వయానా సీఎంఏ టూర్ను సీరియస్ ఇష్యూగా తీసుకుంటూ ఉండడంతో తాము కూడా పని తప్పితే మరోవైపు చూసే ఛాన్సే రావడం లేదనేది కొందరు అధికారుల బాధ. అయితే చంద్రబాబును ఎప్పటి నుంచో చూస్తున్న ఉన్నతాధికారులు మాత్రం ఆయన టైం ఇచ్చి ఎంజాయ్ చెయ్యమంటారనే ఆలోచన రావడమే తప్పని తేల్చి చెప్పేస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు పని రాక్షసుల్లా పరుగులు పెట్టే సీఎం విదేశీ టూర్లో వ్యక్తిగత వినోదానికో ఉల్లాసానికో సమయం ఇస్తారని అసలు ఆశలు పెట్టుకోవద్దని ఓ ఉన్నతాధికారి సహచరులకు నిర్మోహమాటంగా చెప్పేశారట. మొదట్లో విదేశీ టూర్లంటే ముచ్చటపడ్డ అధికారులు కూడా ఇప్పుడు పరిస్థితి చూసి టూర్ అంటే ఉసూరుమంటున్నారట. సీఎం కున్న కమిట్మెంట్ చూసి గర్వపడాలో, సరదాగా గడపడానికి గంట కూడా సమయం దొరకడం లేదని బాధపడాలో తెలియడం లేదట అధికారులకు. సాధారణంగా పర్యటనలంటే ఉత్సాహపడే అధికారులు చంద్రబాబు టూర్ అంటే మాత్రం ఏముంది, ఆఫీస్కి వెళ్ళొచ్చినట్లే ఉందని చెవులు కొరికేసుకుంటున్నారు. ఘనంగా అంత దూరం ఫారెన్ టూర్కి వెళ్ళొచ్చినా కనీసం గుర్తుగా ఇంట్లో వాళ్లకు చిన్నపాటి గిఫ్ట్ కూడా తేలేకపోతున్నామని చేతులు ఊపుకుంటూ తిరిగి రావాల్సి వస్తోందని అధికారులు జోకులేసుకుంటున్నారు. తమ ఇబ్బందికర పరిస్థితిని చెప్పుకోలేక గింజేసుకుంటూ ఉంటే ఇది చాలదన్నట్లు తామేదో ఎంజాయ్ చేస్తున్నామని అంతా అనుకుంటున్నారని, కానీ అక్కడ జరిగేది వేరని అధికారులు గుసగుసలాడుతున్నారు.